సంబంధించి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, అట్లాగే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాకు సంబంధించి మళ్ళీ తిరిగి వాటిని చేర్చి నిధులు ఎక్కువగా ఇవ్వాల్సిందిగా ఆ జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిందిగా వారికి కోరారు. అట్లాగే మిగతా అంశాలు పెండింగ్ ఇష్యూస్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సంబంధించిన రీఆర్గనైజేషన్లో ఉన్నటువంటి అంశాలను కూడా హోంమంత్రిగా మీరు బాధ్యత చొరవ తీసుకొని మాకు న్యాయం జరిగేటట్టుగా చూడాలని చెప్పాం. ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు అట్లాగే రాష్ట్రానికి హోంమంత్రి గారిని కలిసినప్పుడు ఇద్దరికి కూడా మేము గట్టిగా చెప్పింది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రాచలం దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాలని కూడా తప్పనిసరిగా తెలంగాణకు వచ్చేటట్టుగా భద్రాచలం దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి 5 గ్రామాలు అటు ఇటు కాకుండా ఉన్నాయి. అవి ఆంధ్ర వాళ్ళు ఈ గ్రామంలో రావాలంటే తెలంగాణ నుంచి రావాల్సి వస్తుంది. మేము మా తెలంగాణలో భద్రాచలం తర్వాత ఉన్నటువంటి గ్రామాలు పోవాలంటే ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న 5 గ్రామాలు దాటిపోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చినా, వరదలు వచ్చినప్పుడు కూడా లేదా సహాయ సహకారాలు అందించాలంటే కూడా ఆంధ్ర ప్రాంతానికి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా దూరంగా ఉన్నాయి. వాళ్ళు చేయలేకపోతున్నారు. ఏం చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి 5 గ్రామాలను కూడా మాకు ఇచ్చేటట్టుగా చూడవలసిందిగా వారిని కోరటం జరిగింది. మేము అడిగినటువంటి ఈ అన్ని అంశాలకు సంబంధించి చాలా స్పష్టంగా రాతపూర్వకంగా ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి వారిని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా వారు పరిశీలించి సావధానంగా మాతో చర్చించి వాటన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు అమలు చేయడం కోసమే ప్రయత్నం చేస్తామని చాలా పాజిటివ్గా వారు స్పందించారు. వారు ఆ రకంగా స్పందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు కలవబోతున్నారు కదా, ఇప్పుడు 5 గ్రామాలు అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున 6వ తారీఖు నాడు జరిగేటువంటి సమావేశంలో కూడా మేము చాలా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలని అందులో పొందుపరిచి మాట్లాడబోతూ ఉన్నాం ప్రయోజనాలకు సంబంధించి. సరే, మిగతా అంశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒకటే అంశం చెప్తే కరెక్ట్ కాదు. అజెండాలో చాలా అంశాలు అందులో పొందుపరుస్తాం. ఆ అంశాలన్నీ మీటింగ్ అయిన తర్వాత ఏం మాట్లాడాలని ఇప్పుడు చెప్తాం. అయితే డెఫినెట్గా కేంద్రంలో మేము అడిగినవి మాత్రం అంశాలు ఇవి. అక్కడ కూడా సందర్భం ఏమా మళ్ళీ అడగటంలో అర్థం ఏంటంటే సాధ్యమైనంత వరకు దాన్ని సాధించాలని పట్టుదలే మళ్ళీ మళ్ళీ అడగటం దాన్ని అనుకున్నట్టుంటే అర్థం. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ఎన్నిసార్లు అయినా సాధించేంత వరకు అడిగి సాధించడమే మా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం. ఇంకా దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది కాబట్టి అది చట్టపరంగా ఆ రోజు అందులో పొందుపరిచారు కూడా మా హక్కుగా మేము పాటిస్తాం. అది కూడా అడిగా సారీ ఎక్స్ప్లెనేషన్లో మిస్సింగ్ అయింది కానీ రాతలో ఇచ్చాము. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఇన్ రైటింగ్గా ఇచ్చాము.